వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే అందరి మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే గౌరవ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నమస్కారం సార్. సార్ ఇది మొదటగా 2005లో సార్ మనకు సార్ సార్ మనకు 2005లో అప్పుడే ప్రభుత్వం మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవుల ప్రాజెక్ట్ అనేది మనకు కన్సెప్టలైజ్ చేశారు సార్. మొదటగా 16 తెలంగాణ ప్రాంతంలోని పాత 7 జిల్లాలలో 16,40,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు మరియు ఇండస్ట్రియల్ వాటర్ అందించడానికి గాను 160 టీఎంసీని తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి 152 లెవెల్తో మన అక్కడి నుంచి తరలింపు చేయడానికి కొరకు 38,500 కోట్లతో మొదటగా మనకు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత దాన్ని మనం 7 లింక్స్ 28 ప్యాకేజ్ కింద డివైడ్ చేసి తర్వాత వర్క్స్ ప్రోగ్రెస్ చేసినాం సార్. తర్వాత మనం ఏంటంటే ఆ తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ మనకు మహారాష్ట్ర మరియు అలాగే మన అప్పటి ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్లో ఉంది కనుక ఇంటర్ రాష్ట్ర స్టేట్లో వాళ్ళకి కొన్ని అంటే 152 లెవెల్ మనం ఏదైతే ప్రపోజ్ చేసినామో వాళ్ళ ఆయకట్ మన సబ్మర్జెన్స్ ఏరియా మనకు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం రెసీజ్ చేశారు సార్. తర్వాత అంటే మనకు తర్వాత 160 టీఎంసీలలో సార్ మనకు డ్రింకింగ్ వాటర్ 10 టీఎంసీ ఫర్ ఎన్ రూట్ విలేజెస్, అలాగే 30 టీఎంసీ డ్రింకింగ్ వాటర్ టు ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, అలాగే 16 టీఎంసీలు ఇండస్ట్రియల్ వాటర్కి మనకు అప్పుడు అలొకేషన్ చేయడం జరిగింది సార్. తర్వాత సార్ మొత్తం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో సార్ 36,257.83 కోట్లతో అగ్రిమెంట్ వాల్యూ చేసినాం సార్. అప్పటి పాత 7 జిల్లాలకు 16,40,000 ఎకరాల ఆయకట్టుకు మనము ఆయకట్టు ఇచ్చాం సార్. అయితే అప్పటి పవర్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకు 3,466 మెగావాట్లు అప్పుడు మనకు నిర్ణయించాం సార్. అలాగే ఆ ప్రాజెక్టు కట్టడానికి కొరకు మనము డిపిఆర్ కూడా మనం అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేసాం సార్. ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ మనకు 4/2010లో అంటే ఏప్రిల్ 2010లో వచ్చింది సార్. అలాగే కొన్ని సిడబ్ల్యూసీ డైరెక్టర్ స్లేట్లో సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ మెటీరియల్ కానీ కన్స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీ అలాగే కొన్ని వాటి డైరెక్టరేట్ నుంచి కూడా మనకు అనుమతి లభించింది సార్. అయితే మనకు వీటికి పబ్లిక్ హియరింగ్ చేయడం జరిగింది సార్ మనకు అప్పుడు అది సిడబ్ల్యూసీలో మనం భాగం క్లియరెన్స్కి. అయితే మనము అప్పటి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనం పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసినాం కానీ మహారాష్ట్రలో వాళ్ళ రెసిస్టెన్స్ వల్ల మనం కండక్ట్ చేయలేకపోయినాం సార్ అప్పుడు అది. సో అది అలాగే ఉండిపోయింది సార్. తర్వాత మనము సార్ ఇది 152 లెవెల్లో మనం అప్పుడు తుమ్మిడిహెట్టి బ్యారేజ్ కట్టినట్టయితే 5.09 టీఎంసీ మనకు స్టోరేజ్ ఉంటుంది సార్. కాకపోతే మనకు అప్పుడు 3,786 ఎకరాల మొత్తం ఎకరాల భూమి మనకు 152 లెవెల్లో సబ్మర్జెన్స్ వస్తుంది సార్. అంటే 85% మహారాష్ట్ర ఏరియా ఉంది, 15% మన ఆంధ్రప్రదేశ్ ఏరియా ఉంది సార్. సో వాళ్ళు అప్పుడు రిసీవ్ చేయడం వల్ల మనకు వాళ్ళు 148 లెవెల్ తీసుకున్నట్టయితే మీకు తక్కువ సబ్మర్జెన్స్ వస్తుంది కనుక మీరు 148 లెవెల్లో పెట్టుకోమని మనకు పదే ప్రతి మీటింగ్లోనూ వాళ్ళు మనకు చెప్పడం జరిగింది సార్. సో అలా దాని ప్రకారం తెలంగాణ ఫార్మేషన్ అంటే మన తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత మంత్రుల లెవెల్లో కావచ్చు సార్, అధికారుల లెవెల్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగు, ఇంటర్ స్టేట్ బోర్డు మీటింగ్స్, వేరియస్ మీటింగ్స్ మనకు జరిగినాయి సార్ అవి. సో అది అప్పుడు కూడా మనకు మీటింగ్లలో 152 లెవెల్ వద్దు 148 లెవెల్ తీసుకోండి అని చెప్పి పదే అని చెప్పడం జరిగింది సార్. అయితే మనం 148 లెవెల్ కనుక తీసుకున్నట్టయితే మనకు అక్కడ స్టోరేజ్ కెపాసిటీ తుమ్మిడిహెట్టి దగ్గర 1.85 టీఎంసీ మాత్రమే వస్తుంది సార్ అది. అయితే సార్ మనకు అక్కడ ఫస్ట్ సిడబ్ల్యూసీ వాళ్ళు 163 టీఎంసీ ఉంది అని చెప్పేసి మనకు సర్టిఫై చేశారు సార్ వాళ్ళు. తర్వాత కన్సిక్వెంట్గా ఏంటంటే అప్పుడు ఆ అప్పర్ రిపేరియన్ రైట్స్లో మహారాష్ట్ర స్టేట్కి కూడా వాళ్ళకు 63 టీఎంసీల హక్కు ఉంది కనుక ఫ్యూచర్లో మనకి ఏమైనా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ప్రపోజ్ చేసిన స్కీమ్లలో 148 మీటర్స్ కనుక పెట్టి 63 టీఎంసీలు ఫ్యూచర్లో రాకపోతే ఇంకా డ్రాయబుల్ కెపాసిటీస్ తగ్గిపోయి మనకు 44 టీఎంసీల వరకే రావచ్చు అని చెప్పేసి వాళ్ళు సిడబ్ల్యూసీ వాళ్ళు చెప్పారు. అలాగే అది కాకుండా సార్ మనకు స్టోరేజ్ రిజర్వాయర్స్ ఏవైతే ఆన్లైన్ రిజర్వాయర్స్ త్రూఅవుట్ ద స్కీమ్ ప్రపోజ్ చేశామో అది మనకు 16.21 టీఎంసీ ఉండే సార్. ఆన్లైన్ రిజర్వాయర్స్ కెపాసిటీ కనుక పెంచుకోకపోతే ఫ్యూచర్లో మనకు స్కీమ్ సక్సెస్ కాదు కనుక ఆన్లైన్ రిజర్వాయర్స్ పెంచుకోమన్నారు సార్. ఇది మనకు అప్పుడు ఫస్ట్ సార్ ప్రాణహిత చెవుల్లో ఉన్నప్పుడు 16.43 ఆన్లైన్ రిజర్వాయర్స్ కెపాసిటీ సార్, డిఫరెంట్ 10 కెపాసిటీలు సార్. నెక్స్ట్
సార్ ఇది ఇంక్రీజ్ సార్ మనము తర్వాత అది అప్పుడు 148 లెవెల్ వచ్చిన తర్వాత సార్ వాళ్ళు ఒప్పుకోకపోతే మనము ఆల్టర్నేట్ సోర్సెస్ చూడాలని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ ప్రభుత్వం ఆర్డర్ చేసింది సార్. అలాగే దాని ప్రకారం మనము వ్యాప్కోస్కు దీన్ని డిపిఆర్ తయారు చేసి ఇన్వెస్టిగేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. దాని ప్రకారం వాళ్ళు ఇక్కడ లింక్ 1లో మనకంటే గోదావరి మీద 3 బ్యారేజ్లు, మన కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిలో దగ్గర 3 బ్యారేజ్లు, 3 పంపులు కట్టమన్నారు సార్. అయితే మొత్తం ఆన్లైన్ కెపాసిటీస్ రీఇంజనీరింగ్ తర్వాత 140 టీఎంసీకి పెరిగింది సార్. ఇది సార్ రీజన్స్ ఫర్ రీఇంజనీరింగ్ సార్ మనం అప్పుడు అంటే ఫస్ట్ లింక్ 1 ఒకటి అంటే తుమ్మిడిహెట్టి నుంచి ఎస్వైపికి ఉన్న లింక్ 1 రీఇంజనీరింగ్ తర్వాత మనము మేడిగడ్డ నుంచి మనం అదే ఎల్లంపల్లికి మనం మార్చుకోవడం జరిగింది సార్. 3 బ్యారేజ్లు కట్టేసి ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ సిడబ్ల్యూసి వాళ్ళు మనకు 286 టీఎంసీ ఉందని సర్టిఫై చేశారు సార్. సో దానివల్ల మనం ఇక్కడ అప్పుడున్న వ్యాప్కోస్ సంస్థ మనకి ఇక్కడ బ్యారేజ్లు కట్టమని డిపిఆర్ ఇవ్వడం జరిగింది సార్. సార్ ఆన్ 8 March 2016 సార్ 3-tier ఇంటర్స్టేట్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశారంటే కోఆర్డినేషన్ కమిటీ ఐఎస్బి ఫామ్ చేశారు సార్. అంటే డిస్కస్ చేసుకోవడానికి కొరకు. తర్వాత 19 March 2020లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అయింది సార్. అది అప్పుడు కూడా వాళ్ళు మహారాష్ట్ర అఫీషియల్స్ 148గా మాత్రమే పెట్టుకోమని పదే కోరడం జరిగింది సార్. దాని ప్రకారం రీఇంజనీరింగ్ చేసుకొని ఇక్కడికి చేసుకున్నాం సార్. అది సార్ ఫైనల్గా సార్ మనకు 23 August 2016 రోజు మహారాష్ట్ర సీఎం గారు అలాగే అప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా 148 మీటర్స్కి అగ్రి అవ్వకుంటూ ఒక అగ్రిమెంటు అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లో సైన్ చేశారు సార్. దాని ప్రకారము అప్పుడున్న ప్రాణహిత చేవల ప్రాజెక్టును 2 భాగాల కింద విడగొట్టేసి అప్పుడున్న తుమ్మిడిహెట్టి బ్యారేజ్ను దాన్ని అంబేద్కర్ ప్రాజెక్ట్గా మార్చేసి ఇప్పుడున్న ఈ కొమరంభీం ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాకు సంబంధించినంత వరకు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు కన్ఫైన్ చేసి ఆ లింక్ 1 ఇక్కడ చేసి రీనేమ్ రైస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సార్. ఇది ఇప్పుడు అదే సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్ట్ అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ 2 కింద డివైడ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ 20 టీఎంసీ ఆఫ్ వాటర్ 22 lakhs acres ఆదిలాబాద్ జిల్లాలో అంటే అప్పటి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు కొమరంభీం సార్. దాని ప్రకారం దాని ఆల్టర్నేట్లో 3 బ్యారేజ్లు 3 పంపులు కట్టేసి 160 టీఎంసీ డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేయడానికి జరిగింది సార్. అయితే ఇప్పుడు తర్వాత ఆయకట్టు సార్ అప్పుడు 16,40,000 ఉండే సార్. తర్వాత ఇప్పుడు ప్రపోజ్ చేసింది 18,25,000 acres ఇన్స్టెడ్ ఆఫ్ అది కొత్త ఆయకట్టు సార్. అలాగే 18,82,000 ఎగ్జిస్టింగ్ ఆయకట్ను సప్లిమెంట్ చేసుకోవడం జరిగింది సార్. అది కాక మనం 10 టీఎంసీ డ్రింకింగ్ వాటర్, 30 టీఎంసీ డ్రింకింగ్ వాటర్ క్లీన్ సిటీ, 16 టీఎంసీ వాటర్ ఇండస్ట్రీస్ అప్పుడున్న వాటర్ కెపాసిటీస్ని రిటైన్ చేయడం జరిగింది సార్. దానిలో నెక్స్ట్ సో మనము ఈ రీఇంజనీరింగ్ తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను మనము సిడబ్ల్యూసీకి పంపించాం సార్. అన్నీ మనకు ఆల్ రిక్విజిట్ క్లియరెన్సెస్ అప్పుడు మనకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కావచ్చు అన్ని క్లియరెన్సెస్ వచ్చాయి సార్. సరే ఈ డీటెయిల్స్ అన్ని 11 డైరెక్టరేట్ నుంచి వచ్చినటువంటి క్లియరెన్స్ అయినటువంటి డీటెయిల్స్ సార్ ఇవి మొత్తం సార్. ఇది టోటల్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 7 లింకుల కింద డివైడ్ జరిగింది సార్. మొదటి లింకు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి సార్. అలాగే ఎల్లంపల్లి నుండి మిడ్ మానేర్ వరకు లింక్ 2, మిడ్ మానేర్ నుండి సిరిసిల్ల వరకు ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 9 కింద లింక్ 3 సార్. అలాగే మిడ్ మానేర్ నుంచి మల్లన్న సాగర్ వరకు లింక్ 4 సార్. అలాగే 7 లింక్స్ కింద డివైడ్ చేసినాం సార్ దాన్ని టోటల్గా మొత్తం. నెక్స్ట్ సార్ ఇది టోటల్ ఆయకట్టు మనకు ఇప్పుడు 19,63,360 acres సార్. ఇది లింక్ 1, లింక్ 2, లింక్ 3లో 7 లింక్స్లో వచ్చినటువంటి ఆయకట్టు డీటెయిల్స్ సార్. ఇది సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ ఆయకట్టు కూడా ఇందులో కలపడం జరిగింది సార్. 19,63 acres సార్. సార్ ఇవి 7 లింక్స్ సార్. ఇవి నెక్స్ట్ సార్ ఇది సార్ ఇవి 7 లింక్స్లో మనకు మొత్తం 13 పాతవి 13 కొత్తవి 13 జిల్లాలు సార్. 31 కాన్స్టిట్యున్సీలు కవర్ అవుతున్నాయి సార్. అలాగే లింక్స్ 7 లింక్స్ ప్యాకేజ్ 28, న్యూ ఆయకట్టు 19.63 lakhs, అలాగే స్టెబిలైజేషన్ ఆయకట్టు 18.82 lakhs సార్.
టోటల్ పవర్ రిక్వైర్మెంట్ మనకి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్కి వచ్చేసి సార్ 4905 మెగావాట్ సార్. అంటే మనకు యూజ్ చేసేటప్పుడు 80% ఎఫిషియన్సీలో 3967 మెగావాట్స్ మనకు మొత్తం ఒకసారి రన్ చేసినట్టయితే అంత పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది సార్. మనకు కాకపోతే అవసరాన్ని బట్టి మనం ఎక్కడ అవసరం ఉంటే బట్టి మనం వాడుకుంటుంటాం సార్. నెక్స్ట్ చెప్పండి సార్. వాటర్ డైవర్షన్లో మనము ఇంక్లూడింగ్ ఎస్వైపు నుంచి 215 టీఎంసీ అంటే కాళేశ్వరం మేడిగడ్డ నుండి ఎస్వైపు నుంచి 215 టీఎంసీ సార్. అలాగే గ్రౌండ్ వాటర్ 25 టీఎంసీలు టోటల్ మొత్తం 240 టీఎంసీలు మనం ఇప్పుడు ప్రపోజ్ చేశాం సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో. చెప్పండి సార్. ఇప్పటివరకు సార్ మనము ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు 98,570 ఏకర్స్ ఆఫ్ కొత్త ఆయకట్టుకు జరిగింది సార్.